నమస్కారం. ఎల్జీసీ టీవీ న్యూస్ కు స్వాగతం. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో విలేకరులపై దౌర్జన్యం జరిగిన 3 రోజుల్లోనే కైకలూరులో ఘటన, దళిత విలేకరిపై దాడి, విధి నిర్వహణలో ఉన్న దళిత విలేకరిపై దాడి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో వైఎస్ ఎంపీపీ పదవి కోసం జరుగుతున్న పోటీలో వీడియో కవరేజ్ కోసం ఎంపీటీసీ గ్రామమైన భుజబలపట్నం వెళ్లిన న్యూస్ రైట్ దినపత్రిక ఎడిటర్ కుర్రెళ్ల కిషోర్ అక్కడ సంఘటన స్థలంలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేస్తుండగా వీడియో చిత్రీకరిస్తూ ఉండగా వీడియో తీయొద్దు అంటూ మొబైల్ లాక్కోవడానికి ప్రయత్నించి, మాకు భయపడి మేము విలేకరులే రాలేదు, నీతో వచ్చిన వారే పారిపోతే నువ్వేంట్రా మాలనా కొడక అంటూ కులం పేరుతో తిడుతూ జనసేన నాయకుడైన కొల్లి వరప్రసాద్, టీడీపీ నాయకుడు పూల రాజీ మరియు వారి అనుచరులు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేస్తుండగా వీడియో చిత్రీకరిస్తూ ఉండగా వీడియో తీయొద్దు అంటూ మొబైల్ లాక్కోవడానికి ప్రయత్నించి, మాకు భయపడి మీ విలేకరులే రాలేదు, నీతో వచ్చిన వారే పారిపోతే నువ్వేంట్రా మాలనా కొడక అంటూ కులం పేరుతో తిడుతూ జనసేన నాయకుడైన కొల్లి వరప్రసాద్, టీడీపీ నాయకుడు పూల రాజీ మరియు వారి అనుచరులు 30 మంది పైగా విచక్షణ రహితంగా బిరజాలపై తన్నుతూ మెడ మీద, తల మీద పిడుగుద్దులు గుద్దుతూ పైశాచిక ఆనందంతో చెలరేగిపోయారు. కైకలూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి వ్యవస్థలో దళితులను భయభ్రాంతులకు గురిచేసి దాడులకు తెగపడుతున్న వైనం, గాయాల పాలై నడవలేని స్థితిలో కైకలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్లిన అక్కడి గ్రామ యువకులు బీపీ కంట్రోల్ అవ్వకపోవడంతో ఈ రాత్రికి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరుగుతోంది. పిడుగుడు పెట్టి చంపేద్దరు ఒకటి పేరు చాలా మేడం